ఇప్పుడు మనం దక్షిణ అడవిలో ఉన్నాం. అరేబియన్ మహాసముద్రం మధ్యలో ఉన్న అమెజాన్ అడవిలో. మా వాడు చెప్తున్నాయని కాదు కానీ ఈస్ట్ గోదావరిలోని మారేడుమిల్లి ఫారెస్ట్లో ఉన్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీకెండ్ కలర్స్. ఈ వీకెండ్ ఫ్రెండ్స్తో కలిసి మారేడుమిల్లి అండ్ గుడిస ట్రిప్కి వెళ్తున్నాం. ఇక్కడ ఫేమస్ అయిన జలతరంగిణి, అమృతధార ఈ రెండు వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలో ఉన్నాం. నైస్ బ్రో. మారేడుమిల్లి ఊర్లోకి వచ్చాక ఇక్కడ మూవీ షూటింగ్ ఏదో జరుగుతుంది అని అర్థమైంది. అయితే ఇక్కడ చెక్ పోస్ట్ కూడా సెట్ చేశారేంటబ్బా అని వీళ్ళ టీంని అడిగితే పుష్ప మూవీ షూటింగ్ జరుగుతుంది అని చెప్పారు. వాటర్ ఫాల్స్ దగ్గర బాగా ఎంజాయ్ చేసి ఫుల్ టైర్డ్ అయిపోయాం. ఇంకా మా స్టేకి స్టార్ట్ అయ్యాము. నైట్ డిన్నర్ ఫారెస్ట్లో స్పెషల్గా ప్లాన్ చేసాం. మా వాడు చెప్పినట్టుగానే నైట్ టైం అడవిలో డిన్నర్ అయితే క్రేజీగా ప్లాన్ చేసాం. మంచిగా గ్రిల్ చికెన్ చేసుకుని తిందామని అయితే ఫిక్స్ అయిపోయాం. ఇంత డీప్ ఫారెస్ట్ మధ్యలో ఈ కార్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఎంత బాగుందో అంతే భయంగా కూడా ఉంది. బ్యాక్ చేయడం కూడా లేదు అక్కడ. చీకట్లో కెమెరా ఎందుకు ఫ్లాష్ ఎరా పొద్దుందేమంటే కెమెరా ఇప్పుడు ఎంత తెచ్చారు కెమెరా? అరే వన్ నైట్ ఇన్ ఫారెస్ట్ అది ఇవ్వి బ్రో, తీసుకుని కదా. ఇప్పుడు వెళ్తా కొట్టేస్తారు. యువతలు మీరున్నారు, అవతల వాళ్ళు ఉన్నారు. ఇద్దరికి కలిసి వెళ్ళండి, సింగిల్గా వెళ్ళకండి. అంటే మనిషి రూపంలో మనిషి వస్తాడండి. వీళ్ళెవరో వెళ్తూ వెళ్తూ అడవిలో అన్నలున్నారు, వాళ్ళున్నారు, వీళ్ళున్నారు అని భయపెట్టడానికి ట్రై చేశారు. ఫారెస్ట్లో డిన్నర్తో మా డే కంప్లీట్ చేసుకుని తిరిగి మా స్టేకి వెళ్తున్నాం. సో డే 1 మారేడుమిల్లిలో కంప్లీట్ అయిపోయింది. డే 2 మార్నింగే గుడిసా హిల్ స్టేషన్కి మా బైక్ జర్నీ స్టార్ట్ చేస్తాం. సన్సెట్ టైంకి కొండెక్కి గుడిస హిల్ స్టేషన్ చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఎందుకంటే ముందు వచ్చే ఘాట్ రోడ్ అయితే చాలా ఎక్సైటింగ్గా, ఛాలెంజింగ్గా ఉండబోతుంది. అండ్ ఈ నైట్ స్టే కూడా కొండపైనే టెంట్ అండ్ క్యాంప్ ఫైర్తో ప్లాన్ చేస్తున్నాం. సో దట్ రేపు మార్నింగ్ అక్కడ నుండే సన్ రైజ్ వ్యూ పాయింట్కి వెళ్దామని. లంచ్ టైం అవడంతో మారేడుమిల్లి స్పెషల్ బ్యాంబూ చికెన్ బిర్యానీ ట్రై చేసాము. టేస్ట్ అయితే నశాలానికి ఎక్కేసింది. నశాలానికి ఎక్కేసిందా? మసాలా ఎక్కువైనట్టుందో రే నీకు. మా జర్నీ ఆల్మోస్ట్ సగం ఫినిష్ అయింది. ఇక్కడ ఒక నీటి వాగు కనిపిస్తే మేము రిలాక్స్ అవుతున్నాం. అబ్బా, ఎంత ప్యూర్ ఉన్నారా రూబీ వాటర్ ఇక్కడ. మా వాళ్ళు హాయిగా రిలాక్స్ అయ్యి ఇక్కడ ప్యూర్ ఆర్గానిక్ వాటర్ని బాటిల్లో పట్టుకుని తెచ్చుకుంటున్నారు. అమ్మా, ఇక్కడ రిలాక్స్ అయ్యాక ప్రాణం హాయిగా ఉందిరా. పద ఘాట్ రోడ్ ఎక్కేద్దాం. ఇంకా కాదు, గాల్లో తేలుతున్నట్టుందండి. నీటిలో మునుగుతున్నట్టు కూడా ఉంటుంది. కొండపైకి వెళ్ళి కొద్ది డ్రైవ్ కష్టంగా మారుతుంది. చూశారు కదా రోడ్డు ఇక్కడ. సో చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. అయ్యి బాబోయ్, పైకి ఎక్కి కొలితే బండిల నుంచి పొగలు వచ్చేస్తున్నారా?
అదా నన్ను నువ్వు లెఫ్ట్కి ఎక్కేవా రైట్కి ఎక్కడా నువ్వు వెళ్ళు ఏదో తేడాగా ఉందేంటి? వాళ్ళు పడిపోయారు ఇక్కడ. ఎరా కట్లో పర్లేదు కదా, కట్టెలు పడ్డాయి అంతేనా? కింద పడిపోయావా? ఎరా కింద పడినట్టే. అవునా? వీడియో అది కట్లేయచ్చు కదరా, వీడియో తీస్తున్నాగా. తోడాలా మరి? దూరం నుంచి ఉండిపోయి ఇక్కడికి వచ్చాక వెళ్తుంది. కదా వచ్చేసా. ఫైనలీ ఆఫ్టర్ లాంగ్ చేస్ కొండపైకి అయితే చేరుకున్నాం. ఇక్కడ ఒకసారి మీరు చూడొచ్చు మేము వచ్చిన ఘాట్ రోడ్ వ్యూ అయితే ఎలా కనిపిస్తుందో. నైట్ స్టే కోసం ఈ సామాన్ అంతా మోసుకొచ్చాం కొండ మీదకి. నైట్ స్టేకి టెంట్ ఇక్కడ వేసుకోవాలిరా, కాసేపటికి ఈ ప్లేస్ అంతా టెంట్లతో నిండిపోద్ది. ఈ రోజైతే మనమే ముందు వచ్చాం. మన వాళ్ళు ఫోటోషూట్ మొదలెట్టేశారుగా అప్పుడే. భలే ఉందని వ్యూ ఇక్కడ. అయ్యి బాబోయ్, ఏమైనా బుర్రండి సుకుమార్కి, ఇలాంటి ప్లేస్లో పెడతాడు షూటింగ్. సన్సెట్ టైంలో మాత్రం ఫొటోస్ అయితే చాలా బ్యూటిఫుల్గా వస్తున్నాయి. మేము టెంట్ వేసుకోగానే చీకటి పడిపోయింది. ఇక క్యాంప్ ఫైర్ వేసుకుని ఫుడ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం. రూబీ, రూబేష్, హే కిషేష్, హాయ్. ఈ చక్కటి సాయంకాల వేళ గుడిసెల్లో మీరేం చేస్తున్నారు? హే బెన్నీ, ఏం చేస్తాను? నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఎలా ఉంది చికెన్? పుల్కా మా తమ్ముడు కాబట్టి అది ఎలా ఉంది కర్రీ? కమాన్. ఇది గుడారం, గుడిసెలో గుడారం. చపాతి. మూన్కో షార్ట్. రే నాకు పరోటా కూడా కావాలి. అబ్బా ఉంది ఈరోజు మూను అంతే. ఇందులో పడి కాసేపు పక్కన అయితే చాలండి, ఫ్రిడ్జ్లో పెట్టినట్టు అయిపోతుంది చపాతీ. బ్రో వద్దు బ్రో, ఇంకా దీని మీద అయితే బుష్ అయిపోతున్నా. దూరంగా వెహికల్ లైట్స్ కనపడుతున్నాయి చూడండి. వాళ్ళందరూ ఇప్పుడు వస్తున్నారండి జనం పైకి నైట్ స్టేకి. మామూలుగా లేదు చలి అయితే ఇక్కడ. మేము కూడా ప్లెజెంట్ సాంగ్స్ పెట్టుకుని క్యాంప్ ఫైర్ దగ్గర ఈ వెదర్ని ఎంజాయ్ చేస్తున్నాం. ఎర్లీ మార్నింగ్ 5కి లేచి సన్ రైజ్ వ్యూ పాయింట్కి వెళ్ళాలంటే ఈ కొండ ఎక్కాలి. ఇప్పుడే సన్ రైజ్ స్టార్ట్ అవుతున్న విజువల్స్ అయితే మీరు చూస్తున్నారు.
ఈ వ్యూ పాయింట్ దగ్గర సన్ రైజ్ టైంలో పిక్స్ అయితే చాలా అట్రాక్టివ్గా వస్తున్నాయి. లొకేషన్ అయితే మాత్రం వర్త్ వర్మ వర్త్. Explore the world in your way. Create memories that you won't forget. You only live once, so don't waste your time. Don't waste your time. ఏం తింటున్నారా? జామకాయ. No food, no water, no sleep. సింబల్ ఏంటి? గోవా తింటున్నావు ఎందుకు? నెక్స్ట్ ప్లాన్ గోవా అని. బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. అలా మా బ్రేక్ఫాస్ట్ని కంప్లీట్ చేసుకుని రిటర్న్ జర్నీకి అన్నీ సదురుకుంటున్నాం. ఎట్ లాస్ట్ ఇది మాకు ఇంటికి వెళ్ళే సమయం. ఈ ట్రిప్ కంప్లీట్ చేసుకుని వెళ్తూ ఫ్యూచర్లో ఈ ట్రిప్ మీరు ఎవరైనా ప్లాన్ చేసుకుంటే మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ని ఒక 5 పాయింట్స్లో మేము చెప్పాలనుకుంటున్నాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి, ఈ గుడిసె కొండెక్కినప్పుడు ఘాట్ రోడ్ స్టార్ట్ అవగానే మీ ఫోన్ సిగ్నల్స్ లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దానికి మీరు ముందుగానే ప్రిపేర్డ్గా ఉండాలి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి, మీ వెహికల్స్లోకి కావలసిన పెట్రోల్ని ముందుగానే మారేడుమిల్లో ఫిల్ చేసుకుని రావాలి. తర్వాత దారిలో పెట్రోల్ బంక్స్ ఉండకపోవచ్చు. థర్డ్ పాయింట్ వచ్చేసి, నైట్ స్టే కొండపైన ప్లాన్ చేసుకుంటే మాత్రం క్యాంప్ ఫైర్కి కావాల్సిన కట్టెలు ముందుగానే మారేడుమిల్లో తీసుకుని తెచ్చుకోవాలి. ఎందుకంటే పైన చలి అయితే మామూలుగా ఉండదు. ఫోర్త్ పాయింట్ వచ్చేసి, పైన ఫుడ్ కానీ వాటర్ కానీ ఉండకపోవచ్చు. సో అవి కూడా ముందుగానే మనతో పాటు క్యారీ చేసుకోవాలి. అండ్ ఫిఫ్త్ అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి, ఈ గుడిసా హిల్ స్టేషన్ విజిట్ చేయడానికి బెస్ట్ టైం అయితే మాన్సూన్ అండ్ వింటర్ సీజన్స్. అండ్ పైనుండి మనం రిటర్న్ వచ్చేటప్పుడు అక్కడ ప్లాస్టిక్ కానీ గార్బేజ్ థింగ్స్ కానీ ఏవి వదలకుండా మనతో పాటు రిటర్న్ తెచ్చేసుకోవాలి. ఎందుకంటే అంత మంచి బ్యూటిఫుల్ నేచర్ ప్లేస్ని పొల్యూట్ చేయకూడదనే ఉద్దేశంతో. బ్యూటిఫుల్ గాడ్స్ క్రియేషన్, నేచర్ని ఎంజాయ్ చేయాలి, ఆస్వాదించాలి అనుకుంటున్నారా? అయితే మీరు కూడా ఇలాంటి ప్లేసెస్ని విజిట్ చేయండి. అండ్ మా వీకెండ్ కలర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హే గాయస్, హోల్డ్ ఆన్. వన్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, ఈ వీడియో చూశాక గుడిసా హిల్ స్టేషన్కి మీరు ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటే ఇది వినాల్సిందే. మేము వెళ్ళినప్పుడు నైట్ స్టేకి అలౌ ఉండేది, బట్ ఇప్పుడు మాన్సూన్ సీజన్లో నైట్ స్టేకి అలౌ చేయట్లేదు. ఓన్లీ మార్నింగ్ 4 AM టు ఈవినింగ్ 4 వరకు అలౌ చేస్తున్నారంట కొండపైకి. మేబీ వింటర్ సీజన్లో నైట్ స్టేకి అలౌ చేయొచ్చు. సో బెటర్, మీకు మోర్ రీసెంట్ అప్డేట్స్ తెలియాలి అంటే అక్కడ లోకల్గా ప్యాకేజెస్ ప్రొవైడ్ చేసే వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం. సో ప్లీజ్ కాంటాక్ట్ దెమ్ బిఫోర్ ప్లానింగ్ ఫర్ దిస్ ట్రిప్. ఈ మధ్య మా ఊళ్ళు వీడియోలు పెట్టగా నేనెవరో మీకు తెలియదు, కానీ నేనెవరో మీకు తెలియాలంటే వీకెండ్ కలర్స్ లో ఫస్ట్ నుండి ఉన్న వీడియోస్ చూసేయండి ఒకసారి మీరు. మా వాళ్ళు నెక్స్ట్ బ్లాగ్ ని అరకు వనసంగని టైట్ గా ప్లాన్ చేస్తున్నారండి. నెక్స్ట్ వీడియోస్ వచ్చే వరకు మాతో కొంచెం టచ్ లో ఉండండి మరి. బాయ్ మామాస్. అరే అలా ఉండండి, ఆన్ చేస్తున్నాను.